కులం కోసం రాజీనామా చేస్తే సమాధి అయిపోయినన్నయ్య. కానీ ఈరోజు తెరచాటు ఉండి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయట్లేదు అంటా ఉన్నారు. ఎందుకు చెయ్యాలి అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు చెయ్యాలి? నేను చంద్రబాబు నాయుడు గారు 2014లో ఉండి నోర్లు ఎండిపోయాయి, అర్జెంటుగా అధికారం కావాలి, అధికారం దాహం తీర్చుకోవడం కోసం మేనిఫెస్టోలోనూ ప్రతి సభల్లోనూ కాపులు బలితలు పోగొట్టుకున్న రిజర్వేషన్ని ఇస్తాను అని చెప్పి మోసగించితే నన్ను రాజకీయంగా అడ్డుకోవడం, నన్ను మన పెద్దలు అడగాలని చెప్పి రోడ్డుపై లాగారన్నయ్య. వారు ఇచ్చిన హామీని అడిగితే కోపం వచ్చి చేయరాని పరాభవం, చేయరాని అవమానాలు చేశారన్నయ్య. వారు కష్టకొద్ది చేశారు. నేనేమి వారి అధికారం ఆ పీఠం కోసం వారి తోటలు పడ్డారు. కానీ ఈరోజు ఎందుకు చేయవు అని అడిగే హీరో గారు ఉన్నారు చూసారా, 5 సంవత్సరాలు వారు పక్కన ఉన్నారండి. ఎందుకు అవమానించో పద్మనాభాన్ని ఒక్క మాట కూడా అనలేదన్నయ్య. వారు మడుగులో దాక్కున్నారన్నయ్య 5 సంవత్సరాలను. కాపు యువతని చెత్త కొడేశారు, ఆడవాళ్ళని చెత్త కొడేశారు, గుళ్ళకెళ్ళి కొప్పకి కొడితే కూడా కొట్టారండి. కిల్లప్పుడు వస్తుంటే ఆధార్ కార్డు చూపించమన్నారండి, లేదా పాకిస్తాన్ వెళ్ళినట్టుగా. ఇలాంటి పరిస్థితుల్లో మేము జీవించామండి అయ్యా. అయ్యా ఆ రోజు ఏం మాట్లాడలేదన్నయ్యా, మడుగులో దాక్కున్నారన్నయ్యా. తర్వాత జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తర్వాత ఎందుకు అడగవని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. నాకు చేత కాదు, వయసు అయిపోయింది, అసమర్థుణ్ణి అన్నప్పుడు మీరెందుకు చేయలేదు ఉద్యమం? మీరెందుకు కాపుల గురించి రోడ్డు మీద రాలేదు? అడిగితే సమాధానం లేదన్నయ్యా. నిత్యం నేనే చేయాలా, మీరు చేయరా? సమాధానం లేదా. ఎప్పుడు ఎలా ఉన్నామని కానీ, పోలీసులు హెరాస్మెంట్ గురించి అడగటం కానీ, చిన్న ఉత్తరం కానీ, కానీ ప్రెస్ మీట్ పెట్టి వాదాచరం కానీ చేయని పెద్ద మనిషి అన్నయ్యా.